మీరు ఇదివరకు ఏం పని చేసేవారు? కర్ణాటకలో వేరే తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా వ్యవసాయం పై నుండి వ్యవసాయం చేయించాను. ఆ 10 సంవత్సరాల నుంచి అక్కడే వ్యవసాయం చేసాను. ఏది వ్యవసాయం చేసినా కలిసి రాలేదు మేడం. కలిసి రాక వచ్చేసాం మేడం. 3 సంవత్సరాలు అయిన దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు చేసామమ్మా అక్కడ వ్యవసాయం. ఇక్కడ డైట్ కాలేజ్ దగ్గర యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయింది ఫస్ట్. లారీలో తిరిగేవాడు మేడం. యాక్సిడెంట్ లోపల మా బోన్స్ యాక్సిడెంట్ అయిపోయింది మేడం. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అట మరి మ్యాటర్ ఏంటి? మీరు ఇప్పటికి నడవలేకపోతున్నారు. అది ఆపరేషన్ జరిగినా నడవలేకపోతున్నారు. మరి మీకు భూమి ఉందా ప్రజెంట్? ప్రజెంట్ అంటే ఇంక లేదమ్మా. అమ్మేసాం, ఉంటే అమ్మేసాం. ఉన్న భూమి అంతా అమ్మేసుకున్నారు మీ వైద్యం కోసం. మీ చుట్టాలు మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వస్తున్నారా? అక్కలు ఉన్నారమ్మా. ఎవరి పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రం. అందరూ వ్యవసాయాలే. మరి మీ పోషణ ఏం జరుగుతుంది? బట్టల షాప్లోకి వెళ్తున్నాను. ఎంత ఇస్తారమ్మా మీకు? 200 ఇస్తారా? సీనియారిటీ లేదని 200 ఇస్తాను. రోజుకి 200. 200. సరే మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారు కదా? తీసుకురండి. అమ్మ ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి. అప్పుడు చూసుకోండి సరేనా? ఇది నేను మీకు మందులకి 10,000 రూపాయలు ఇస్తున్నాను సరేనా? దీంతో మెడిసిన్ ఏదైనా తెచ్చుకోండి. మీకు నెలకు 5,000 అవుతుంది అన్నారుగా, 2 నెలల మెడిసిన్ ఇస్తున్నాను, తీసుకోండి. సరే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు, సాయం చేసినందుకు.